जय श्री कृष्ण। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयः भूयः नमाम्यहम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీతకే బీజతుల్యమైనటువంటి సాంఖ్యయోగంలోని 11వ శ్లోకాన్ని మనం చూస్తున్నాం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. అశోచ్యాన్ ఏడవడానికి యోగ్యము కానటువంటి వస్తువులు, విషయము. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి పదార్థము కూడా ఏడవడానికి తగింది కాదండి, గుర్తుపెట్టుకోండి. అన్నీ, ఒకటి కాదు రెండు కాదు. భౌతికమైనటువంటి అన్ని ప్రపంచికమైనటువంటి విషయాలు కూడా ఏడవడానికి యోగ్యమైనటువంటివి కాదు. దొరికిందా సరే, దొరకలేదా అయినా సరే కదండి. ప్రాపంచికమైనటువంటి వస్తువులు లభించినట్లయితే సంతోషం, లభించకున్నట్లయితే మహా సంతోషం. మనకెందుకండి? ఏమి సంకల్పించి భగవానుడు వాటి నుండి మనల్ని దూరంగా ఉంచుతున్నాడు, ప్రయత్నించినా అవి మనకి రావడం లేదంటే ఇది భగవానుడి యొక్క అనుగ్రహం, ఆగ్రహం కాదు, అనుగ్రహం. కష్టపడి 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 అందరినీ మోసం చేసి 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 ఒక స్థలాన్ని కొంటావు. రేపు బిడ్డలు నలుగురు కలిపేసి ఈ స్థలానికి సరి అయినటువంటి వాటాలు తమకు కావాలని నిన్నే దుర్భాషలాడతారేమో, ఎవరికి తెలుసు కదా. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, మనది కాని వస్తువుది మనదనే భావించటం, పరులను వంచించి కూడా అది మనకే కావాలని కోరుకోవటం సర్వదా శ్రేయస్కరం కాదు. అలాగా ఈ ప్రాపంచికమైన భౌతికమైనటువంటి వస్తువులన్నీ, ప్రతి పదార్థం కూడా ఐదు రకాలైనటువంటి తత్వాలతో ఏర్పడుతుంది. ఈ ఐదింటితోటి ఏదైతే ఏర్పడుతుందో అవన్నీ కూడా భౌతికమైన వస్తువులే అని గుర్తించాలి మనం. అంటే ఏది భౌతికం ఏది అభౌతికం అనేది మనం తెలుసుకోవాలంటే అస్థి, భాతి, ప్రియ, నామ, రూపం 5. మరొకసారి, అస్థి అంటే ఉండడం, సంస్కృత శబ్దం అండి ఇది. అస్థి అంటే ఉన్నది అని అర్థం. పుస్తకం అస్థి అంటే పుస్తకం ఉన్నది. కలం అస్థి, కలము ఉన్నది. అలాగనమాట. శయ్య అస్థి, మంచం ఉన్నది. ఇలాగనమాట. కంచుక అస్థి, కందుక అస్థి, కందుకం అస్థి. ఇట్లాగా సంస్కృతంలో అస్థి అంటే ఉన్నది అని అర్థం. మనం భౌతికమైనటువంటి వస్తువులు అనేటటువంటి వాటికి 5 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి అస్థి అంటే దాని ప్రెజెన్స్ ఉంటుంది. 2 భాతి, ప్రకాశిస్తుంది. ఆ వస్తువు గుండ్రంగా ఉందా, చతురస్రంగా ఉందా, దీర్ఘ చతురస్రంగా ఉందా, ఎలాగా ఉంది, ఏటవాలుగా ఉందా, త్రిభుజాకారంగా ఉందా, షట్కోణంగా ఉందా, ఏ ఆకారంతో ఉన్నది అనేది మనకి భాతి, ప్రకాశిస్తుంది. ప్రియా, దాని మీద ప్రేమ కలిగి ఉంటాం మనం. ప్రపంచంలోని అన్ని పదార్థాల మీద మనకి ప్రేమ ఉంటుందండి. నిజంగా అన్నిటి మీద ప్రేమ ఉంటుంది. ఇంట్లోని ఎంత పనికిరాని వస్తువైనా దాని మీద కూడా ప్రేమ ఉంటుంది. ఈవేళ పేపర్ చదివేస్తాం, వదిలేస్తాం, ఇంకా మళ్ళీ మనకు అక్కర్లేదు, అయినా దాని మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఒక 3 మాసాలు అయ్యాక ఇదన్నీ అమ్మితే మళ్ళీ పైసలు వస్తాయి కాబట్టి దాని మీద ప్రేమ ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ఇది అది అని లేదు, అన్నిటి యందు కూడా మనకు ఆయా వస్తువుల యందు ప్రేమ ఉంటుంది.
ప్రియము అంటాం దాన్ని. అలాగే 4వది నామము. నామము అంటే పేరు. ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుంది. 5వది రూపము. దానికి ఒక రూపం ఉంటుంది. ఇది చాలా గంభీరమైన వేదాంతార్థం. దీన్ని మరొకసారి మనం పునరాలోకనం చేసుకుందాం. అస్థి, భాతి, ప్రియ, నామ, రూప. ఈ 5ంటిని కలిగి ఉన్నటువంటి దానినే భౌతికమైన వస్తువుగా గుర్తిస్తాం మనం. ఇప్పుడు ఇదే ఆత్మ భౌతికమైనది కాదు, లౌకికమైనది కాదు ఆత్మ. దాని గురించి ఆలోచించండి ఒకసారి. ఆత్మ అస్తి అంటే ఉన్నది, భాతి ప్రకాశిస్తుందా, కనిపిస్తుందా, నామం ఉన్నది, రూపం లేదు, ప్రియము తెలిసిన వాడికి అదంటే ప్రియం, మిగిలిన వాడికి ఏం ప్రియం ఉంది? లోపల జీవుడు ఉన్నాడు, ఇంకో వాడి ఈ తత్వం ఆ తత్వం ఎవడికండి? కాబట్టి ఇవన్నీ కూడా అలౌకికమైనటువంటిది, పరమాత్మ యొక్క తత్వం అన్నమాట, ఆత్మతత్వం అన్నమాట. ఆత్మకే ఈ 5 లక్షణాలు లేనిదిగా పరమాత్మకే ఉంటాయండి కదా. బుద్ధి కంటే ఆత్మ ఎలా ఉన్నతమైనదో ఆత్మ కంటే పరమాత్మతత్వం మరింత ఉత్కృష్టమైనది కదా. కాబట్టి ఈ 5 కలిగి ఉన్నటువంటి వాటినే లౌకికమైన వస్తువులు అంటాం. సత్, చిత్, ఆనందము ఈ 3 కలిపి ఎక్కడైతే ఉంటాయో దాన్ని పరమానంద స్వరూపములు అంటాం, శాశ్వత తత్వములు అంటాం. సత్ అంటే ఉన్నది, చిత్ అలాగే ఆనందం. ఈ 3 ఉన్నటువంటిది అలౌకికమైనవి. అస్థి, భాతి, ప్రియ, నామ, రూప ఈ 5 ఉన్నటువంటివి లౌకికమైనవి. అలౌకికమైనది సత్, చిత్, ఆనందం. ఈ ఆనందం తప్ప దుఃఖం ఉండదన్నమాట. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. ఆత్మ యొక్క సహజమైన స్వరూపము ఆనందమే. కానీ మనమేం చేస్తున్నాం? దానిపైన మసిపూస్తున్నాం. ఇప్పుడు ఒక తెల్ల పేపర్ ఉందండి, తెల్లటి తెలుపు, దాని మీద అంతా నల్ల సిరా పెట్టి ఇంకు పెట్టి మనం పులిమేస్తాం. ఇప్పుడు పైకి ఏం కనిపిస్తుంది? నలుపు. ఇప్పుడు దీన్ని ఏం రంగు పేపర్ అంటే ఏం చెప్తాం? ఏం రంగు కాగితం అంటే నల్ల కాగితం అంటాం. నలుపా? కాదు, తెలుపే. కానీ దానిపైన పూయబడినటువంటి రంగు నలుపు. అలాగే జీవుడు ఆనందకారకుడే, ఆనందమయుడే. కానీ దానిపైన మలినాలు పూస్తున్నాం, పాపములు పూస్తున్నాం, దుష్కృతములు పూస్తున్నాం కదండి, వంచన పూస్తున్నాం, కుట్రలు పూస్తున్నాం. ఇన్ని రకాలైనటువంటి కాలుష్యాలను మనం ఆత్మపైన పూసేస్తూ ఉన్నాం. దుఃఖం వస్తుంది, దీనివల్లే దుఃఖం వస్తుంది. మితిమీరిన అహంకారము, మమకారము, నాది, నా కొడుకే కొడుకు, నా బిడ్డలే బిడ్డలు, మిగతా వాళ్ళు ఎక్కడన్నా చావని, నా ఇల్లే ఇల్లు, నా ఆస్తే ఆస్తి. ఏంటండి ఇవన్నీ కూడా? ఎంతకాలం అండి? అందుకే లోకమునంతా ఒకటే దృష్టితో చూసేటటువంటి సమదర్శి అయిన పండితుడు వాడు 70 సంవత్సరాలు ఉంటాడు. వాడి కొడుకు 70 సంవత్సరాల తర్వాత, ఇతను మరణించిన తర్వాత ఈ కొడుకుకి తనకి ఉన్నది ఏం సంబంధమో మీకు నాకున్న సంబంధం కూడా అంతే. వీడు తన కాదు, వాడు పరాయి వాడు కాదు, వాడు ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎవడో తనవాడవుతాడు, మళ్ళీ ఇంకా ఈ కొడుకేంటి? ఎన్ని జన్మల కొడుకులు వేసుకొని తిరుగుతామండి మనం. ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు వంచనతో కూడిన ఆర్జన చెయ్యకుండా ఉంటాడు. ఎక్కువ ఏడవుడు, ఎక్కువగా అహంకరించడు, ఎక్కువగా మమకారాల జోలిపోడు. ఎప్పుడైతే ఇటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల నుండి దూరంగా ఉంటాడో నిర్మలమైనటువంటి చిత్తాన్ని పొందుతాడు. నిర్మలమైనటువంటి చిత్తాన్ని ఎప్పుడైతే పొందుతాడో అఖండమైన ఆత్మజ్ఞానం లభిస్తుంది. చిత్తము నిర్మలంగా లేకుండా జ్ఞానం కలగదండి. ఒకవేళ కలిగినా అంటదు, అంటినా ఫలితం ఇవ్వదు. కొందరు దుర్మార్గులు కూడా మహాజ్ఞానం ఉంటుంది, కానీ ఫలించదు ఆ జ్ఞానం. కాబట్టి కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఆ అసత్యములైనటువంటి నామ రూపాలు నశించిన, మార్పు చెందిన వాటి గురించి ఏడవద్దు
అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి నాను శోచంతి పండితాహ. సామాన్యంగా పండితులు అంటే ఆ శబ్దం ఏదో కావ్యాలు చదివే వాళ్ళనో, నాటకాలు చదివే వాళ్ళనో, కవిత్వాలు చేసేటటువంటి వాళ్ళనో లోకంలో చెప్తారు. కానీ యథార్థంగా పండితులు అంటే దేని కొరకు దుఃఖించనటువంటి వాడెవడైతే ఉన్నాడో అటువంటి వాడే పండితుడు. సకల జీవులను కూడా సమానమైన భావముతో చూసేటటువంటి వాడే పండితుడు అని స్వామి చెప్తున్నాడు. చూడండి, ఒక కులం వాళ్ళని అంటలే స్వామి పండితులని, ఒక మతం వాళ్ళని అంటలే. ఏ మతమైనా పర్వాలేదండి, ఈ భావం కలిగి ఉంటే వాడు పండితుడే, అంతే. ఏ జాతి వాడైనా పర్వాలేదు, ఈ భావం కలిగి ఉంటే వాడు పండితుడే. ఇటువంటి ఉత్కృష్టమైన, ఉదారమైన, సార్వజనీనికమైనటువంటి ఈ భావాన్ని, గీతా హృదయాన్ని మనందరం కూడా భావన చేసి ఉన్నతిని పొందాలి అని ఆకాంక్షిస్తూ జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్బంధువులారా, సనాతన భారతీయ సంప్రదాయంలో చాలా చిన్న ఆచరణే కానీ మనందరి యొక్క నిర్లక్ష్యానికి గురవుతుంది శ్రద్ధాలోపం చేత. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఇది ఒక ఆయువు పట్టు లాంటి ఒక ఆచారం. అదేమిటి అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని వేళల్లో కూడా చక్కగా నుదుటన కుంకుమ ధారణ చెయ్యాలి. ఈ విశ్వమంతటికీ కూడా ప్రతీక మన మానవ దేహం అయితే, విశ్వానికి ఎలాగైతే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అనేటువంటి 4 దిక్కులు ఉంటాయో, ఈ మానవ దేహానికి కూడా, ఈ మానవుడి యొక్క ఈ పూర్తి శరీరానికి కూడా 4 దిక్కులు కూడా ఉన్నాయి. ఇది ఒక విశ్వముతోటి సమానం అన్నమాట. అందులో సర్వ ఉత్కృష్టమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి దేవప్రాచి అని పేరు కలిగినటువంటి తూర్పు దిక్కే మన నుదురు భాగం. ఇది తూర్పు. దీని తర్వాత మన పాదాలు దక్షిణం వైపు, వీపు పశ్చిమం, అలాగే ఈ సహస్రార చక్రం స్థానం ఉత్తర స్థానం. ఇది అన్నిటికంటే హిమాలయాలలాగా సర్వోత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేది. దక్షిణము దిక్కు పెద్దగా శుభకార్యాలకి, శుభ అవసరాలకి కూడా మనం శ్రేయస్సుగా భావించాం. అలాంటిది పాదములు. వెనక వైపు పశ్చిమం. ఇది తూర్పు. తూర్పు అనగానే సూర్యభగవానుడు ఎలా జ్ఞాపకం వస్తాడో, మానవుని యొక్క దేహంలో కూడా నుదుటన తిలకము లేదా కుంకుమ లేదా విభూతి లేదా చందనము అంటే ఉదయించేటటువంటి సూర్యుడికి సమానము అన్నమాట. కాబట్టి బంధువులారా, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఉదయం కేవలం పూజ చేసుకునేటప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకోకుండా కాకుండా కుల, మత, జాతి, లింగ, ప్రాంత భేదాలను మరిచిపోయి ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఏ సంస్కృతి కలిగినటువంటి వాతావరణంలో మనం ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతిని మనం విడనాడకూడదు. అందుకే నిరంతరం కూడా కనిపించే విధంగా చక్కగా కుంకుమను ధరించి ఉండాలి. అంతేకాకుండా భారతీయ సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటిది తులసి సేవనం. ప్రతి ఇంటిలో కూడా ఒక తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలి. తులసి పూజ జరగాలి. తులసి దళాన్ని రోజుకొక్క దళాన్నైనా భగవానుడికి సమర్పించి మనం నోటిలోకి స్వీకరించాలి. ఇలా చెయ్యకపోతే అదేం భారతీయులం మనం? కాబట్టి భారతీయ ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా నేను వైదిక ధర్మాన్ని పాటిస్తాను, నేను భారతీయ ధర్మాన్ని పాటిస్తాను అనేటటువంటి విశ్వాసం, ప్రేమ కలిగిన వారు తప్పనిసరిగా వీటిని ఆచరించాలి. ఇవి కాకుండా మనం చేసే పుణ్యకార్యాలు ఏమీ లేవు. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి. దేశీయ గోవుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. శ్రీ సేవా ఫౌండేషన్ మా ఆధ్వర్యంలో కబేళాలకు తరలించబడేటటువంటి గోవులు 450 పైగా గోమాతలన్నీ కూడా మా సంరక్షణలో ఉన్నాయి. మీరెవరైనా కూడా గోదానము లేదా గోగ్రాసము వంటి తదితర గోసేవా కార్యక్రమాలలో పాల్గొవాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ.